నుంచి కూడా మనం చెప్తున్నాం కదా, బోర్లా పడుతున్న రైతు పంటలు కాపాడుకునేందుకు భూగర్భ జలాల కోసం వేట, అదనంగా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి, పూడిక తీతకు 70,000 కానీ ఫలితం శూన్యం. ఇగో వీళ్ళు పూడిక తీస్తుంటే కూడా ఫలితం శూన్యం. కానీ బతుకమ్మ కుంటలో మాత్రము, అంటే నేను ప్రతిదానికి దాని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇలా నీళ్ళ కోసం ఈ వార్త ఎందులో వచ్చింది, నేను ప్రత్యేకంగా నేను ఈ పేజీ పెట్టి చదవడానికి రీజన్ కూడా మీకు అర్థమవుతుందనే, ఎందుకంటే ఆ వార్త వెనుక కనీసం వాస్తవం తెలుస్తుంది అనేసి. పూడిక తీతకు 70,000 పెట్టినా కూడా ఫలితం శూన్యము. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ ఇట్లా ఇట్లా చేసేపు ఇట్లా పెట్టి ఇట్లా అనగానే నీళ్ళు మాత్రం పొంగుకొస్తాయట. ఇక అదనంగా ఖర్చు పెట్టంత అయినా ప్రయోజనం లేక దిగాలు. నల్గొండది, వాకిలి చూసి ఇంటిని అంచనా వేచి ఇదే మాదిరి పొలాన్ని చూసి రైతుల బాగోగులు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో అనూహ్య ప్రతికూల పరిస్థితుల కారణంగా అన్నదాతలు అల్లాడుతున్నారు. సాధారణంగా మార్చి మొదటి వారంలో వచ్చే నీటి ఎద్దడి ఈసారి జనవరి చివరి వారంలోనే మొదలైంది. సో ఈ వార్తను చూడొచ్చు ఇక్కడే. సాధారణంగా ఆయన రాసిన దాంట్లోనే చెప్దాం, ఇంకా మిగతాది కూడా కాదు. మార్చి చివరి వారంలో వచ్చే ఎద్దడి జనవరి చివరి వారంలోనే మొదలైంది. ప్రస్తుతం యాసంగి పైర్లు 30 నుంచి 60 దశలో ఉన్నాయి. అంటే పైర్లు నీటి పారకం అత్యంత కీలకమైన ఈ తరుణంలో బోర్లు పనిచేయలేడు. పైర్లను కాపాడుకునేందుకు బావుల్లో పూడిక తీస్తూ కొత్తగా బోర్లు తవ్విస్తూ రైతులు లక్షలు ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా అన్ని ప్రదేశాల్లోనూ కనిష్టంగా 450 అడుగుల వరకు తవ్విన బోర్లలో నీళ్లు పడటం లేదు. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బాల్యతండాలో రైతు బానోత్ నరసింహ పొలంలోని బావి ఇది చూపిస్తున్నది. దీనిపై ఆధారపడి 2 ఎకరాల్లో మిర్చి, యాసంగిలో ఎకరన్నర విస్తీర్ణంలో వరి సాగు వేశారు. బావిలో నీటి ఊటలు తగ్గడంతో పూడిక తీసేందుకు గంటకు 3,500 చెల్లిస్తూ ప్రొక్లైనర్ను అద్దెకు తెచ్చారు. ఇప్పటి వరకు 20 గంటల పాటు పనిచేసి 70,000 ఖర్చు చేసినా ఆశించినట్లుగా నీటి ఊట లభించలేదని రైతు పాపోతున్నారు. ఇప్పుడు చూడండి, మేము పోయి తీసుకొస్తే ఏమంటారు తెలుసా, ఇదంతా ఒట్టిదే, అంతా డ్రామా ఆడుతున్నారు అంటారు. సరే ఇప్పుడు కొట్టి పడేస్తారా, ఇదంతా ఉట్టిదే అనేసి కొట్టి పడేసి అంత ఇది ఉందా? వాళ్ళు చెప్పారు కదా క్లియర్గా, ఎవరిది ఈ బావి, ఎవరు పూడిక తీస్తున్నారు అనేసి కూడా ఇది ఈనాడులో వచ్చిన వార్త. ఇదైతేనన్నా మీకు కనీసం మీ చెవులకు పట్టిన తుప్పన్న వదులుతారా, లేకపోతే చెవులుండి చెవిటోళ్ళు, కళ్ళుండి గుడ్డోళ్ళలాగా మాట్లాడతారు. ఇట్లాంటి క్లిప్పింగ్స్ వేయాలి. అసలు కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో ఎప్పుడు మాలాంటి వాళ్ళు ఎమ్మటి పడతారు. కాదు ఇవి వేయండి ఒకసారి, అది నిజమా కాదని ఒకసారి పోండి. మరి ఎవరైనా మహబూబాబాద్ జిల్లాకు చెందిన నరసింహులపేట మండలంలోని బాల్యతండాలో బానోతు నరసింహ అనే అతని పొలంలోనట గంటకు 3,500 చెల్లిస్తూ ఆయన ప్రొక్లైనర్ పెట్టేసి ఎంత తీసినా 20 గంటల పాటు చేసినా కూడా 70,000 ఖర్చు చేసినాడట. కానీ నీళ్లు రాలేదట. ఇక పంట దక్కించుకునే ప్రయత్నంలో నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కర్నల్ తండాకు చెందిన రైతు తిరుపతికి 5 ఎకరాల పొలం ఉంది. యాసంగిలో 3 ఎకరాల్లో వరి వేశారు. మిగతా వార్త కూడా చూపిస్తుంది. చాలా ఇలాంటివి ఇవి అవసరమైన వార్తలు, ఇవి పబ్లిక్ చూపించాల్సిన వార్తలు అన్నట్లు. ఎందుకంటే ఇంకా ఎండాకాలం మొదలు కాకముందుకే వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది. నిజామాబాద్ దర్పల్లి మండలం కర్నల్ తండాలో రైతు తిరుపతి పొలంలో 750 అడుగుల లోతు తవ్వించిన చుక్క నీరు రాని బోరు. ఏమొస్తుంది, మొత్తం ఇట్లా శుద్ధలు వేసుకుంటూ వస్తుంది. మళ్ళీ పాత పరిస్థితులే వచ్చినాయి. అసలు గ్రౌండ్ వాటర్ సోర్స్ తగ్గింది కదా, ఉంది దానికి సంబంధించినవి. అప్పుడు మిషన్ కాకతీయ పేరుతో అంటే ఎప్పటికప్పుడు అవి పూడికలు తీస్తూ చెరువులు, కుంటలు అవన్నీ కూడా ఒక గ్రౌండ్ వాటర్. ఇప్పుడు చూస్తేనేమో కాళేశ్వరం పరిస్థితిని ఎటు కాకుండా చేసారు. ఎంతసేపు రాజకీయం కోసమే తప్ప కూడా ఇగో ప్రజల పరిస్థితి, రైతుల పరిస్థితి చూస్తే ఇగో ఇట్లా గోడుము అనే పరిస్థితి ఉండే. బోర్లా పడుతున్న రైతు తనకున్న 3 బోర్లు పంచకపోవడంతో కొత్తగా 750 అడుగుల లోతులో మరోటి వేయించిన ఫలితం దక్కలేదు. ఇదే మండలంలోని నడిపితండాకు చెందిన బాలునాయక్ 800 అడుగుల లోతుల్లో బోరు వేయించిన నీళ్లు పడలేదు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల తిమ్మానగర్కు చెందిన శ్రీకాంత్ 3 ఎకరాల్లో తెల్లజొన్న సాగు చేశారు. నల్లవాగు ఎడమ కాలువ నుంచి ఆయకట్టుకు నీరు అందడం లేదు. దీనికి తోడు బోర్లు ఒట్టిపోయాయి. కొత్తగా 600 అడుగుల్లో బోరు వేయించిన చుక్క నీరు రావడంలో రైతు ఆవేదన చెందుతున్నారు. అనూహ్య పరిస్థితులతో ఆందోళన. ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో యాసంగి పంట వేసినప్పటితో పోలిస్తే 2 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన సురేందర్ రెడ్డి 2.5 లక్షల ఖర్చుతో 4 బోర్లు వేయించిన ఒక్క దాంట్లోనూ నీళ్లు పడలేదు. మహబూబాబాద్ జిల్లాలో బావుల్లో పూడిక తీయించేందుకు వేలు ఖర్చు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నాంపల్లి, దామరచర్ల, చింతపల్లి, మర్రిగూడ, కేతపల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. నేను 4 ఎకరాల్లో పత్తి సాగు చేస్తుంటా. జనవరి చివరిలో 1,00,000 వరకు అప్పు చేసి
350 అడుగుల లోతులతో 2 బోర్లు వేస్తే ఒక్క చోట నీళ్లు పడలేదు. దాంతో 4 ఎకరాల పొలాన్ని పడావుగా వదిలేస్తా అంటూ నాంపల్లి మండలం చిట్టంపహాడ్ రైతు యాదయ్య వెల్లడించడం జరిగింది. ఇక ఆయన అద్దం పడుతుంది పరిస్థితి ఏంటని. ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడూ చూడలేదు. పొలాల్లో బోర్లు తవ్వుతున్న బోర్వెల్స్ నిర్వాహకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన బోర్వెల్స్ నిర్వాహకుడు గంగారెడ్డి మాట్లాడుతూ, మా జిల్లాలో నెల రోజుల్లో 60కి పైగా బోర్లు వేయగా 15 చోట్ల నీళ్లు పడ్డాయి. నేను రైతుని, ఏటా 10 ఎకరాల్లో వరి వేస్తుంటా. 6 బోర్లు నీళ్లు పోయకపోవడంతో ఈసారి మరో 4 వేసినా ఫలితము లేదు. దాంతో 4 ఎకరాలు పశువులకు వదిలేశానని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మరో బోర్వెల్స్ నిర్వాహకుడు మాట్లాడుతూ, నేను ఇప్పటికే 50 బోర్లు వేయగా 3 నీళ్లు పడ్డాయి. ఒక్కో రైతు 2 లక్షల పైగా పెట్టుబడి పెట్టున్నారని వాపోయారు. ఏంది ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఎందుకు వచ్చింది? ముందు రైతుల మీద శ్రద్ధ పెడితే ఇప్పుడు యాసంగి కోతలకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నీళ్లు లేవనంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంది? ఆల్మోస్ట్ పడావు పెట్టేసినాము, పశువులకు వదిలేసినామని చెప్తున్నారు కదా. ఇంత క్లియర్గా నేను పేపర్ని పెట్టుకొని ఎందుకు చెప్పినానంటే, కనీసం మీకు ఇప్పటికైనా మిగతా పేపర్ల వార్త రాస్తేనేమో వాళ్ళకి అనుగుణంగా పత్రిక అని మాట్లాడతారు. అట్లా కాకుండా అందుకే నేను ఈనాడు పేపర్లో వార్త మీ ముందుకు ఇంత క్షుణ్ణంగా చదివి మీకు ఆ రియాలిటీని మేము ముందు పెడుతున్నా. ఇక రెండోది ఆయన కోదండరెడ్డి కూడా ఆయనే చెప్పిండు, దయచేసి రైతులు అప్పులు చేసి బోర్లు వేయద్దు, నీళ్లు ఉంటేనే పంట సాగు చేయండి. సో ఎవరి మాట అందుందంటే కోదండరెడ్డి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ చైర్మన్. ఏం వేయకండి, భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. సో దయచేసి సరే బాగానే చెప్పారు, కానీ మరి ఇప్పుడు పంట మరి ఇప్పుడు వదిలేయాలన్నా? అప్పులు తెచ్చి పెట్టుకున్నారు కదా, పత్తి కావచ్చు, మిర్చిలు కావచ్చు, ఏ పంట అయినా అప్పులు చేసే వాళ్ళ పరిస్థితి ఏందనే విషయాన్ని మరి వీళ్ళు చెప్పాల్సి ఉండే. మరి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది అనే విషయాన్ని కూడా చెప్పుంటే మరి ఆయన పూర్తి పాయింట్స్. రాష్ట్రంలో రోజు రోజుకి భూగర్భ జలాలు పడిపోతున్నాయి, రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారు. దయచేసి రైతులు అప్పులు చేసి బోర్లు వేయవద్దు, నీళ్ళు ఉంటేనే పంట సాగు చేయండి. అట్లా కళ్ళ ముందు పంట పోతే ఎవరు ఊరుకుంటారు చెప్పుండ్రి? మనం ఇక్కడ కూర్చొని మస్తుగా మాట్లాడుతుండొచ్చు, ఆ పంటనే నమ్ముకొని ఆ మట్టినే నమ్ముకున్న రైతు పంట కండ్ల ముందు ఎండిపోతుంటే చూస్తూ వదిలేస్తాడు. అప్పో చేసి బోర్లు వేస్తాడు. ఏం చేస్తాడు? చెప్పడం మాటలు ఈజీనే. రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు రైతులను మానసిక ఒత్తిడికి గురి చేసేలా ప్రకటనలు చేయొద్దు. ఎవరు చేయరు. వాళ్ళు కూడా మరిగా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీడియాలో వార్తలు కూడా చూపించాలి కదా. కరువు కాటకాలు, వరదలు, ప్రకృతి విపత్తులు చేతులెత్తి కమిషన్ తరపున చెబుతున్నా. కరువు కాటకాలు, వరదలు, ప్రకృతి విపత్తులు చేతులెత్తి కమిషన్ తరపున చెబుతున్న రైతులు సీఎం రేవంత్ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు రైతుల కోసం. ఏం చేస్తే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది వాళ్ళకి? రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఇలా సీఎం రేవంత్ రైతు బిడ్డగా చేస్తున్నారు. ఎంతమంది చేసారో మీకు తెలియదు, మీ గుండె మీద చేసుకొని చెప్పురు. ఎండాకాలం సాహసం చేసి పంటలు వేసి నష్టపోవద్దు, బోర్లు వేసి అప్పుల పాలు కావద్దు, శ్రమను వృధా చేయకండి, జీవితాన్ని కాపాడుకోండి. రైతు దేశానికి వెన్నెముక, మీ ప్రాణం విలువైనది అనేసి ఇలా 2 ముక్కలు చెప్పేసి రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వ్యవసాయ రంగానికి ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా రైతాంగానికి పెట్టుబడి కింద ఉండడానికి, అప్పుల బాధ నుంచి తొలగించడానికి చేసిన ప్రక్రియలు. అందువల్ల ప్రభుత్వం ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ఎండాకాలం పంట దయచేసి మీరు సాహసం చేసి బోర్లు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బులు కాపాడుకోండి, నీటిని కాపాడుకోండి, పంటలు ఎండబెట్టుకోకండి. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న ఒక రైతుగా కూడా ఇది మన జీవితంలో చూస్తే అనేక సందర్భాలలో కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి. దాన్ని రైతే తట్టుకున్నాడు కానీ ఇంకెవరు కూడా వశం కాదు. రైతుకుండే గుణం చాలా గొప్పది. రైతు దేశానికి వెన్నెముక. రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టే దాత. అందువల్ల మీ ప్రాణం చాలా విలువైంది, మీ కష్టం చాలా విలువైంది. పెట్టుబడి పెట్టిన ప్రతి పైసకి మీకు ఇంతో అంతో లాభం రావాలి. కాబట్టి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కమిషన్ పక్షాన మీకు మనవి చేస్తాం. అంటే ఓవరాల్గా ఏందనసు చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైనా పనికిమాలిన విషయాలపై తలదూచుకుంటూ ఆడ హత్య జరిగింది, భూ వివాదంలో జరిగిన హత్యని మనం తీసుకొచ్చి రాజకీయ హత్యలాగా మనం ప్లేరప్ ఇవ్వాలి.
ప్రజలు డైవర్ట్ కావాలి. కానీ ప్రజలు అరిగోస పడుతున్నారు కదా, మీరే చెప్పిరుగా మీ నోట్లో నుంచి. ఇవాళ పంటలు ఎండిపోతూ వాళ్ళు బోర్లేసి నష్టపోతున్నారు, బొక్క బోర్లా పడుతున్నారు రైతులు. ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా రేపు ఇప్పుడు సాగునీటికి లేవు, తాగునీటికి లేవు. అంటే మొత్తం నీళ్ళు ఇయ్యలేని పరిస్థితులు. ఇంకా మేము నీళ్ళు ఇయ్యలేమనేసి మీరు బరాబర్ చేతులు ఎత్తేసారు అంతే. ఇంకా